తన కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కోసం అమెరికా వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న మీడియా ప్రతినిధులు గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం ఏపుతున్న తన మై డియర్ డాడీ లేఖ గురించి ప్రశ్నించగా కవిత దీనిపై స్పష్టతనిచ్చారు. తను కేసీఆర్కు లేఖ రాసినట్లు ధృవీకరిస్తూనే కొన్ని సంచలనం వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్కు లేఖ రాశాను. ఇది 2 వారాల క్రితమే జరిగింది అని కవిత స్పష్టం చేశారు. అభిప్రాయాలు పార్టీ ప్లీనరీ సభ నిర్వహణ, భవిష్యత్ వ్యూహాలపై తనకున్న ఆలోచనలను లేఖ ద్వారా కేసీఆర్కు తెలియజేశాని ఆమె తెలిపారు. అయితే ఈ లేఖ ఎలా లీక్ అయిందో తనకు అర్థం కావడం లేదని కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితులను సూచించున్నాయా అనే చర్చకు దారితీశాయి. కేసీఆర్కు నేను రాసిన లేఖే బయటకు వస్తే పార్టీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నూ పార్టీలో పారదర్శకత లోపించిందని పరోక్షంగా ఆరోపించారు. కేసీఆరే మా నాయకుడు, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం అని పునరుద్ఘాటించిన కవిత లేఖ రాయడంలో తన వ్యక్తిగత ఎజెండా ఏవీ లేదని స్పష్టం చేశారు. గత వారం రోజులుగా ఈ లేఖ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలకు నిదర్శనంగా మారింది. లేఖ లీకైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయంపై నేరుగా స్పందించడానికి ముఖం చాటవేయడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా లేఖలో కవిత బీజేపీపై మరింత దూకుడుగా వ్యవహరించాలని, కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. రాజకీయ విశ్లేషకులు ఈ లేఖను బీఆర్ఎస్ లోపల ఉన్న అసంతృప్తికి, నాయకత్వ మార్పులపై ఉన్న భిన్నాభిప్రాయాలకు సంకేతంగా చూశారు. కవిత స్వయంగా లేఖను ధృవీకరించడంతో ఇకపై ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. పార్టీ అంతర్గత వ్యవహారాలు బహిర్గతం కావడం, అందున ఒక కుటుంబ సభ్యురాలి ద్వారా జరగడం బీఆర్ఎస్కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించవచ్చు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు బీఆర్ఎస్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. జాగృతి కార్యకర్తల అనూహ్య వైఖరి కవితకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ జాగృతి కార్యకర్తల తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గులాబీ రంగు జెండారు కండువాలతో వచ్చే బీఆర్ఎస్ కార్యకర్తలకు భిన్నంగా జాగృతి కార్యకర్తలు నీలిరంగు కండువాలను ధరించారు. అంతేకాకుండా స్వాగతం పలికే బ్యానర్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు లేకుండా కేవలం కవిత పేరుతో మాత్రమే దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ పేరు కూడా ఎక్కడా కనిపించకుండా కటౌట్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. టీం కవితక అంటూ బ్యానర్లు కూడా కనిపించాయి. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఒక్కరు కూడా ఆమెకు స్వాగతం పలికేందుకు రాకపోవడం విశేషం.